సమ్మర్ హాలిడేస్ కావడంతో పేరెంట్స్ పిల్లలు తీసుకొని వచ్చి కూడా ఈ యొక్క రామప్ప చరిత్ర చెప్తున్నారు. వాళ్ళు కూడా పుస్తకాలు చదువుకున్నారని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది బాలలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను రామ్. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఈ రామప్ప టెంపుల్ చిన్నావా? చాలా విన్నాను. నాకు చాలా కనుక్కోవాలని అనిపించిండే, అందుకే వచ్చాను. ఈ ఆర్కిటెక్చర్ అప్పుడు టెక్నాలజీ లేకున్నా కూడా ఇంత మంచిగా చేశారని నేను షాక్ అయ్యాను. ఏమనిపిస్తుంది నీకు? నాకు ఇదైతే చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలని అనిపించింది. ఎవరు చెప్పారు నీకు ఈ రామప్ప టెంపుల్ గురించి? మా స్కూల్లో నేను పుస్తకంలో చదువుతుంటూ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా పోదామని అనుకున్నా. అప్పుడు అందుకే ఈడికి వచ్చిన. ఎవరు మీ పేరెంట్స్ అడిగావా? హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి. ఎందుకు వచ్చావు? రామప్ప టెంపుల్ చూడడానికి. చూసావు మరి ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. చెక్కడాలు అండ్ చాలా మంచిగా ఉంది. మా మమ్మీ డాడీని ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను అండ్ ఇది చాలా మంచిగా ఉంది. నాకు నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. అవునా? ఏమేమి నచ్చినాయి? చెక్కడాలు అండ్ శిల్పాలు చాలా నచ్చాయి. ఊహించావా ఇంత బాగుంటాయని? ఆయన హాయ్ అంకుల్. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామప్ప టెంపుల్ ప్రత్యేకత తెలుసుకోవడానికి వచ్చాము. మేము చాలా సార్లు విన్నాము, అప్పటి రాజులు కట్టిన గుడి అని దాని గురించి తెలుసుకొని చూసేసి వెళ్దామని వచ్చాము. మా పేరెంట్స్ని ఫోర్స్ చేసి చాలా ఆనందంగా వచ్చాము. ఇక్కడికి రామప్ప తీసుకెళ్ళమని ఫోర్స్ చేశారు? అవును అంకుల్. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచిగా ఉంది టెంపుల్. అన్ని కట్టడాలు కానీ శిల్పాలు చెక్కడం కానీ వాళ్ళెవరో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనిపిస్తుంది? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చానండి. మేము ఫస్ట్ కాళేశ్వరం వెళ్ళాము. అలా వచ్చేదారిలో ఇలా టెంపుల్ చూద్దామని అలా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఓకే గైడ్ని చూసాము. ఇప్పుడు గైడ్ని మాట్లాడుకుంటున్నాము. టెంపుల్ ప్రత్యేకత ఏందో చూద్దామని అలా వచ్చాను. రీసెంట్లీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. యునెస్కో నుంచి ఏకైక ప్లేస్ ఇది మన తెలంగాణ రాష్ట్రం నుంచి. అందు నుంచి టెంపుల్ ప్రత్యేకత ఏందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము.